ప్రభుత్వం మంచి చేస్తున్నా దుష్ప్రచారం చేస్తున్నారు. కష్టపడ్డ కార్యకర్తలకే పదవులు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడ్డారు వారికి మాత్రమే పదవులు దక్కనున్నాయని రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గ పర్యటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో మంత్రి నారా లోకేష్ గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నా కొందరు పరికట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి దుష్ప్రచారాలను నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని, అదేవిధంగా క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో పాటు బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలను, నాయకులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచాం, తిరుగులేదనే ధోరణి నాయకుల్లో, కార్యకర్తలు సరికాదన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా నిత్యం ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు అంకితభావంతో పనిచేశారో తెలుసుకొని వారికే పదవులు ఇస్తామన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 1 కోటి మంది పార్టీ కుటుంబ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి నారా లోకేష్ తిరుపతి నగరానికి కార్పొరేటర్లతో సమావేశమై నగర అభివృద్ధికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.